శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ ఈ సంవత్సరం మీ జీవితంలో మంచి కొత్త వెలుగులు తీసుకురావాలని, మంచి లాభదాయకంగా ఉండాలని, కుటుంబంలోనూ వ్యాపారంలోనూ అన్నిట్లో సర్వత్రా మీదే విజయం కలగాలని మనస్ఫూర్తిగా ఆ లలితా మహాత్రిపుర సుందరిని ప్రార్థిస్తూ, చెప్తున్నది నేనైనప్పటికీ నా చేత చెప్పిస్తుండేది సాక్షాత్తు ఆ లలితా మహాత్రిపుర సుందరిగా భావించి, మొదటిగా మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ మకర రాశి కిందికి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ప్రస్తుతానికి షష్ఠ గురు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కష్టార్జితంలో ఎక్కువగా భాగం వృధా అయ్యే అవకాశం కూడా ఉంది. జూన్ నుంచి మాత్రం ఒక వెలుగు అనేది వెలుగుతారు. సప్తమ స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో చేరటం వల్ల ఈ రాశి వారికి కూడా మహార్దశ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏడాదంతా దాదాపు అనుకూలంగానే సాగిపోతుంది. ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్న గురువు వృత్తి ఉద్యోగాల పరంగా అప్పుడప్పుడు సమస్యలు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఏడాదంతా కుజ శుక్రులు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక స్థిరత్వం అనేది కలుగుతుంది. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. వీరి సలహాల వల్ల బంధుమిత్రులు ప్రయోజనం పొందుతారు. భాగ్యస్థానంలో ఉన్న రాహు కారణంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ డబ్బు వృధా కావటంలో ఖర్చు పెరుగుతాయి. ఇతరుల కోసం చేసే అప్పులు వంటివి చాలా ఇబ్బంది పడతాయి. వృత్తి ఉద్యోగాలు ధనస్థానంలో సంచరిస్తున్నందువల్ల రాహు కారణంగా చదువులు ఉద్యోగాల విషయంలో విదేశీ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. గృహ వాహన సౌకర్యాలు మీ దృష్టి మీద పెడతారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తృతీయ స్థానంలో శనేశ్వరుడి సంచారం వలన మధ్య మధ్య ధనయోగాలు పట్టే అవకాశం ఉంది. గురువు సప్తమ స్థానంలో ప్రవేశించిన వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆశించిన పురోగతి చోటు చేసుకుంటుంది. కుటుంబ జీవితం వైవాహిక జీవితంలో తరచూ అపార్థాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు సానుకూల స్పందన అనేది లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. పిల్లలకు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం గనక సూర్యుడు ఉదయించేటప్పుడు చదువుకొని, అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామం కానీ లేదా శివ సహస్రనామం కానీ లేదా రుద్రాభిషేకం కానీ నెలకు ఒక్కసారన్నా చేసుకోగలిగితే మీ జీవితంలో చాలా చాలా మార్పులు వచ్చి మీరు అనుకున్న దానికన్నా గొప్ప స్థానంలోకి వెళ్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళ శాపం అనేది మీకు వెంటాడుతోంది. అది చూసుకొని మీ జాతకం అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ధన్యవాదములు.